ఎవరు నిమ్మకాయ తినమన్నారు, ఎవరు ఫేస్ అలా పెట్టమన్నారు చూడండి. ఫస్ట్ టైం మా పాప నిమ్మకాయ తినడము, ఫేస్ ఎలా పెట్టేసిందో పాపం. నేను సాస్ వేసుకుంటుంటే నేను వేస్తాను సాస్ అని సాస్ వేస్తుంది. సరుకులన్నీ తీసుకున్నాక అబ్బాయి సరుకులు స్కూటీలో పెట్టేశాడు. ఇంకా మేము ఇంటికి వెళ్ళిపోయాము. సరుకులన్నిటిని కూడా లోపల పెట్టేసుకుంటున్నామండి. పెట్టేసుకొని వెంటనే సర్దేసుకుంటామండి, అలానే పెట్టాము. మా పాప హెల్ప్ చేస్తానని కూర్చుంది. ఇంకా తర్వాత స్వీపింగ్ చేసేసి క్లీన్ చేసేసుకున్నాం. హాయ్ అండి. నెలవారీ సరుకులు తీసుకెళ్ళడానికి ఈరోజు బయటికి బయలుదేరాము. ఎప్పుడు నేను ఒక్కదాన్ని తీసుకొస్తాను. ఈసారి మా పాప మా అమ్మ కూడా వచ్చారు. అమ్మ ఎప్పుడు ఇంట్లోనే ఉంటుంది కదా, బోరు కొడుతుంది అనేసి బయటికి వెళ్దాము అలా అనేసి అమ్మని తీసుకొచ్చాను. సో అమ్మ నాకు బయట నూడిల్స్ తినిపించు అంటేను మా ఊరి ఫేమస్ అయిన క్లాసిక్ బేకరీకి తీసుకొచ్చానండి. ఇక్కడ అన్నీ బాగుంటాయి. సో ఇక్కడ మా అమ్మకి చికెన్ నూడిల్స్ ఆర్డర్ ఇచ్చాను. మా మమ్మీకి నూడిల్స్ అంటే భలే ఇష్టం అండి. సో నూడిల్స్ ఆర్డర్ ఇచ్చేసి వాళ్ళకి చెప్పాను, మా అమ్మకి స్పైసీగా ఉంటే అస్సలు ఇష్టం ఉండదు, మోడరేట్గా ఉండాలి మసాలా అనేది. సో అదే చెప్తున్నాను ఇక్కడ వీళ్ళకి. నూడిల్స్ చేస్తున్నారు. పిల్లలతో బయటికి వెళ్ళామంటే ఒక మినీ యుద్ధమే చేయాలండి. పిల్లలు ఒక చోట ఉండరు కదా. సో నేను బయటికి వెళ్తే నేను బయటికి వెళ్తా అని వస్తుంది. వాళ్ళ ఆర్డర్ వచ్చేలోపు మా పాపకి ఫ్రైడ్ గోబీ ఇస్తే, సో మా అమ్మ మా పాప ఫ్రైడ్ గోబీ తింటున్నారు ఆలోపు. ఇంకా నూడిల్స్ వచ్చేసాయండి. చూడండి, టేస్ట్ మాత్రం అల్టిమేట్ ఉందండి. మా మమ్మీని బయటికి తీసుకొచ్చినందుకు ఐఎమ్ సాటిస్ఫైడ్ అండి. మా మమ్మీకి ఏది అంత ఈజీగా నచ్చదు, ప్రతిదీ పేర్లు పెడుతుంది. ఇది చాలా బాగుందని చెప్పి ఇష్టంగా తింటుంది. మా పాప కూడా తింటుందండి. చూడండి, ఎలా ఉందమ్మా అంటే చాలా బాగుంది, నాకు నచ్చింది అనేసి చెప్పేస్తుంది. సో హ్యాపీగా తింటుంది మా అమ్మ. సో బయటకు వచ్చి మా అమ్మని తీసుకొచ్చినందుకు ఐఎమ్ హ్యాపీ అండి. ఎలా ఉంది అమ్మ అంటే మా పాప బాగుందని తల ఊపుతుంది. నేను ఇంకా సాస్ వేసుకొని నేనే తింటున్నా అండి. టేస్ట్ మాత్రం నిజంగా అల్టిమేట్ ఉందండి. సో సరుకులు కానీ బయటకు వచ్చి ఇలా నూడిల్స్ తింటున్నాము బయట. యాక్చువల్గా బయట ఫుడ్ మేము అవాయిడ్ చేస్తాం చాలా మటుకు, చాలా రేర్ బయట తినడము. అయ్యో నిమ్మకాయ చూడండి, ఎవరు తినమన్నారు, ఎవరు అలా ఫేస్ పెట్టమన్నారు, పాపం అండి. నేను ఇందాక సాస్ వేసుకున్నాను కదా, అది చూసి నేను వేస్తాను అని చెప్పి సాస్ వేస్తుంది. మనం ఏదైనా ఒకటి చేయకూడదని అది వెంటనే చేసేస్తుంది. సో ఇద్దరం తినేసాము, అయిపోయింది. మా పాప ఇంకా ఆ నూడిల్ తీసుకుని మా మమ్మీని భయపెట్టేస్తుంది, ఇది పాము అనేసి. చూడండి, అయిపోయిందండి. మేము తినేసాం. మళ్ళీ సరుకులు తీసుకోవడానికి మార్కెట్కి బయలుదేరామండి. చాలా రష్ ఉందండి, ఈవినింగ్ కాబట్టి ఇంకా చాలా రష్ ఉంది మార్కెట్లో. మేము సరుకులు ఎప్పుడు ఇక్కడే తీసుకుంటామండి. ఇంట్లో ఉంటాయి సరుకులు, నెలవారీ సరుకులు, ఇంకా ఎక్స్ట్రా ఏమేమి కావాలనేసి నెలవారీకి అంతా ఒక్కసారి తీసుకుంటాం. మధ్య మధ్యలో అవసరం పడుతుంటాయి, కానీ మెయిన్ ఏమేమి కావాలో ఒక్కసారి తీసేసుకుంటామండి. ఎందుకంటే డ్యూటీలకు వెళ్తుంటాం కాబట్టి మధ్యలో రావాలన్నా చేయాలన్నా కష్టం ఉంటుంది. చూడండి, సరుకులు ఇచ్చేసుకొని బిల్ తీసేసుకున్నాను. ఇంకా తీసుకునేవి ఉన్నాయండి, ఇవి కొన్ని తీసుకున్నాం ప్రస్తుతానికి. తీసేసుకొని ఇంటికి బయలుదేరి ఇంటికి వచ్చేసాము. సరుకులన్నీ కూడా ఇంకా లోపల పెట్టేసుకుంటున్నామండి. మాకు ఏదైనా ఒక పని పెట్టుకుంటే అది వెంటనే అయిపోవాలనుకుంటామండి. అది నాంచుతా అక్కడ పెట్టి మళ్ళీ చేసుకుందాంలే అని మాకు అనిపించదు ఎందుకో. ఆ పని అక్కడికి చేసేసుకుంటే ప్రశాంతంగా ఉంటుంది, నిమ్మలంగా ఉంటుంది అనమాట. అరే ఆ పని ఉంది అని లేకుండా. సో ఇది సరుకులు అనేసి ఇక్కడ సర్దుతామండి. అంటే సోప్స్, షాంపూస్ ఇలాంటివి ఉంటాయి కదా, అలాంటివన్నీ అక్కడ పెట్టేస్తాము. అన్నీ సర్దుకున్నాక ఇలా స్వీపింగ్ చేసేసి ఇంకా పూలు తెచ్చుకుంటేను ఆ పూలు మా అమ్మ అల్లుకుంటుంది. కొన్ని అల్లుకున్నది, తర్వాత ఇంకా నా వల్ల కాదు బాబోయ్ అనేసి మళ్ళీ నాకు ఇస్తే నేను అల్లేసి పెట్టేశానండి. ఇంక పూలు అల్లిన తర్వాత ఇంకా పడుకున్నాము కాసేపు అలా. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.